హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను చేపల పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇది నెల్లూరు స్టైల్. ముందుగా ఒక గుప్పెడు చింతపండుని తీసుకొని నానబెడుతున్నాను. నేను ఇక్కడ 2 kgs ఫిష్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక గుప్పెడు చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల లెక్క చెప్పాలంటే ఒక 75 గ్రాములు ఉంటుంది. ముందుగా ఒక బాండీ పెట్టి హీట్ అవ్వగానే ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆవాలు వేస్తున్నాను. ఆయిల్ మరీ ఓవర్ హీట్ ఉండక్కర్లేదు. తాలింపు దినుసులతో పాటు ఆయిల్ కూడా హీట్ ఎక్కితే మంచి ఫ్లేవర్ పడుతుంది. అలాగే పులుసు అంటే మెంతులు మాత్రం మ్యాండేటరీ కాబట్టి మెంతులు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకును కూడా ఒకసారి అలా కదుపుతాను. బాగా ఫ్రై అవుతుంది అప్పుడు ఆయిల్లో కలిపి మొత్తం ఫ్రై అవ్వడం వల్ల మంచి కలర్ వస్తాయి. మెంతులు కూడా కరెక్ట్గా వేగుతాయి, మాడిపోవు. ఆయిల్ ఎక్కువ హీట్ అయితే మెంతులు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఆనియన్ కూడా వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఒకటి తీసుకున్నాను. ఎక్కువ ఆనియన్ ఏం అక్కర్లేదు, చిన్నది సరిపోతుంది. బాగా ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను అందులో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. అదేవిధంగా నేను ఇంట్లో రెడీ చేసుకున్న కారం ఉందండి, అవి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అది బాగా కలర్ వస్తుంది, చేపల పులుసు మంచిగా కనిపిస్తుంది. ఇది నార్మల్ నేను ఇంట్లో ఆడించుకునే కారం, 2 స్పూన్స్ వేసాను. ఆ తర్వాత ఇది నేను తీసుకునే ప్యాకెట్ పౌడర్ అండి, కాశ్మీరీ చిల్లీ. ఇది మంచి కలర్ ఉంటుంది, దాంతోపాటు కొంచెం కారం ఉంటుంది, ఎక్కువ కారమే ఉండదు. మొత్తం వేసి కొంచెం కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం కారం ఫ్రై అయితే కలర్ బాగా వస్తుంది, దాంతోపాటు టేస్ట్ కూడా బాగుంటుంది. అలా కొంచెం ఫ్రై అవ్వగానే నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. చింతపండు రసం క్వాంటిటీ ఎంత ఉండాలంటే మనకి ముక్కలన్నీ మునిగేలా ఉండాలి, అంతేకాని ఎక్కువైపోతే పులుసుగా ఉంటుంది, చిక్కబడదు. కలుపుకొని ఇక్కడే కొంచెం ఉప్పు చూస్తున్నాను నేను. కావాలంటే ఇక్కడే ఉప్పు యాడ్ చేసేసుకుంటాము, మళ్ళీ పీసెస్ వేసినప్పుడు ఉప్పు వేస్తే కలపడం కష్టం అవుతుంది. నేను ఇక్కడ 2 kgs చేపలు తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ 4 స్పూన్స్ ఉప్పు పట్టిందండి. అలాగే 4 స్పూన్స్ కారం పట్టింది. ఇట్లా మొత్తం తెల్లుతున్నప్పుడు ఇంకా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మొత్తం చేపలంతా కలిపేసుకోవాలి. గెంటితో ఎక్కువ కలపక్కర్లేదు, లైట్గా ఇప్పుడే వేసాం కాబట్టి తునిగిపోదు, లైట్గా మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ స్టేజ్లో వేస్తే ముక్కలతో పాటు ఉడికి పులుసుకు కూడా మంచి ఫ్లేవర్ పడుతుంది, కొత్తిమీర ఫ్లేవర్లా అనిపిస్తుంది, నీసు అనిపించదు. ఆ తర్వాత కొంచెం ఉడికిందండి పులుసు. ఇప్పుడు పచ్చిమిర్చిని అట్లా మధ్యలోకి చీరుకొని వేసేస్తున్నాను. చింతపండు రసంలో ఉడికిన పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. అలా అన్నం తినేటప్పుడు
పక్కన పచ్చిమిర్చి కూడా అలా అన్నం మీద పిండుకొని అట్లా నంచుకొని తింటుంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చేపల పులుసు. ఇంకెప్పుడు ఇదే స్టైల్లో చేసుకోవాలనుకుంటారు, అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి ఉడికిచ్చేద్దాము. చూసారా పులుసు బాగా ఉడికింది. ఒకసారి అలా కలదిప్పుకుందాము. గెంటితో కలపకుండా ఇలా కుదిలించుకోవాలి. అప్పుడైతే ముక్కలు ఎక్కడ విరిగిపోకుండా నీట్గా వచ్చేస్తాయి. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకుంటున్నాను. చూసారా ఇలా దగ్గర పడిపోవాలి. ఇలా బాగా దగ్గర అయిన తర్వాత నాకు ఇక్కడ చేపల్లో తీసుకుంటే దాంట్లోకి జన వచ్చిందండి. నేను ఇక్కడ జన కూడా వేసేసి ఉడికిస్తున్నాను. ఒక్కసారి అలా కలిపేసుకుందాము. మళ్ళీ కలపడానికి కుదరదు కదా జన వేస్తే. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇక్కడే, మంచి ఫ్లేవర్ పడుతుంది పులుసుకి. ఒక్క 2 నిమిషాలు అలా మూత పెట్టేసుకొని ఆ తర్వాత జన వేద్దాము. ఇంక ఇప్పుడు జన వేసేస్తున్నానండి. ఇట్లా విడిగా వేసుకుంటున్నాను, అట్లా కలుపుకుందాము. కొంచెం ఉడికిన తర్వాత నేను మళ్ళీ ఫ్లిప్ చేసుకున్నాను. అంతే, చేపల పులుసు టేస్టీగా రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం.